హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిండిలో ఇలా పెరుగు వేసి చేయండి, సాఫ్ట్గా స్పాంజీగా ఉండే పరాటాలు చేసుకోవచ్చండి. ఇలా చేసిన పరాటాలు అయితే ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతాయండి. అంత సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్తో తిన్నా లేదంటే వెజ్తో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు చేసే చపాతీలు కాకుండా ఒక్కసారి ఇలా పరాటాలు చేసుకోండి, సూపర్గా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ పరోటాలను ఎలా చేయాలో ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పావు కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకోవద్దు, తీయటి పెరుగే తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసము దీంట్లో మనము ఈ పరాటాలకు మంచి హోటల్ టేస్ట్ రావడానికి ఒక 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఒకవేళ మిల్క్ పౌడర్ లేని వాళ్ళు దీని ప్లేస్లో ఒక 2 టీ స్పూన్ల పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు ఇక్కడ నేను మైదా పిండి వేసుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళు మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హోటల్ స్టైల్లో లాగా పరాటా మంచిగా రావడానికి మనకు కాస్త మైదా పిండితో చేసిన ఫ్లేవర్ వేరుగుంటుందండి, గోధుమ పిండితో చేసిన ఫ్లేవర్ వేరుగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నచ్చని వాళ్ళు మీకు ఏ పిండితో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హోటల్ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండి యూజ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకొని కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు పిండి సాఫ్ట్గా అయిపోతుంది, మెత్తగా చాలా బాగా వస్తాయండి పరోటాలు అనేవి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా పిండిని మనం మరీ గట్టిగా పిసుకోవద్దండి, ఇలా లైట్గా పైన పైన కలుపుకోవాలి పిండిని మనం. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి 4-5 భాగాలుగా చేసుకోవాలండి. పరోటాల సైజు బట్టి మీరు 4-5 చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 దాకా చేసుకున్నాను. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని మిగతా వాటిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. కౌంటర్ టాప్ మీద ఇలా పొడి పిండి వేసుకొని మనము చపాతీలా తాల్చుకోవాలి. ముందైతే మనము షేప్ అవసరం లేదండి, ముందైతే చపాతీలా తాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి. ఏ కర్రీలో చేసుకున్నా కానీ సూపర్గా ఉంటాయి. షెర్వాతో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను యూజ్ చేసే మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా చపాతీలా తాల్చుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీకు మరీ ఎక్కువ పొరలు కావాలంటే మైదా పిండిలో ఒక 2 టీ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా పెట్టుకొని మనం ఇలా చేసుకోవచ్చండి పరాటాలు. అలా చేస్తే కూడా ఎక్కువ పొరలు వస్తాయి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క భాగంని ఇలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు పొరలు అనేవి చాలా బాగా విచ్చుకుంటాయి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని మనం మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీలా తాల్చుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే చపాతీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా పరోటాలు చేయండి, చాలా బాగుంటాయండి. చూడండి, అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చూడండి, సైజ్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇంతవరకు తాల్చుకోవాలి మనం. ఇదే విధంగా 1 బై 1 చేసుకోవాలి. నేను ఇక్కడ మరొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా చపాతీలా తాల్చుకున్న తర్వాత ముందైతే 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా దాని మధ్యలో నుంచి కూడా ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో మాత్రం కట్ చేయొద్దండి. అక్కడ మనం 1 బై 1 ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పొరలు వేసుకోవాలి ఒక దాని మీద ఒకటి. ఇలా వేసుకున్న తర్వాత లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము చపాతీలా తాల్చుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 ఇలా చపాతీలా చేసుకొని కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని
చపాతీలా తాల్చుకోవాలి. అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 చపాతీలు చేసుకోవాలి. ఇప్పుడు 1 బై 1 చపాతీలు చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా 1 బై 1 చపాతీలను కాల్చుకోవాలండి. పరోటాలు అయితే చాలా బాగుంటాయి. మీరు గోధుమ పిండితో అయినా చపాతీలు అయినా చేసుకోవచ్చండి నేను చూపించిన మెథడ్లో. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచిగా చక్కగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి ఆయిల్ వేసుకొని తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా చక్కగా మంచిగా అన్ని వైపుల్లో కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులో చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా కాల్చుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 చపాతీలను కాల్చుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా అచ్చం హోటల్ స్టైల్లో చేసుకునే ఈ పరాటా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను అన్ని 1 బై 1 చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత మృదువుగా లేయర్స్గా చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత పొరలు వచ్చినాయో. మీకు చూస్తేనే తెలుస్తున్నాయి పొరలుగా ఎంత బాగా వచ్చినాయో. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. అంత సూపర్గా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.